హలో అండి. వీటిని చూస్తే అర్థమైపోతుంది కదా ఏంటో, చిలకడ దుంపలు అంటారండి. వీటిని స్వీట్ పొటాటోస్, గనిసగడ్డలు అని రకరకాల పేరుతో పిలుస్తారు. కొన్ని ఏరియాల్లో వీటిని ఉడికించుకొని తింటారు, కొన్ని ఏరియాల్లో కాల్చుకొని కూడా తింటూ ఉంటారండి. కాల్చుకున్న ఇంకా చాలా టేస్ట్ ఉంటాయి ఇవి నిప్పుల్లో కాలిస్తే. వీటిని ఉడికించుకునే విధానం చూపిస్తాను. ముందుగా వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. ఇక్కడ నేను 3 దుంపలే తీసుకున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో కాకుండా మూత పెట్టేసి సిమ్లోనే వీటిని ఉడికించుకోవాలండి. ఏదైనా ఒక ఫోర్క్ లాంటిదో ఒక స్టిక్ లాంటిదో తీసుకొని ఇలా ఒక్కసారి గుచ్చి చూస్తే లోపలికి వెళ్ళిపోతుందండి చక్కగా. అప్పుడు అవి ఉడికిపోయినట్టు మనకు అర్థమైపోతుంది. వాటిని వాటర్లోంచి సపరేట్ చేసి వేడివేడిగా తినేసేయటమే. ఈ చిలకడ దుంపలు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. వీటిని కర్రీలాగా కూడా చేసుకుంటారు, బెల్లంతో ఉడికించుకొని చేసుకుంటారండి. చాలా పోషక విలువలు ఉంటాయి దీంట్లో చిలకడ దుంపలు. సీజనల్లో ఒక్కసారైనా వీటిని కంపల్సరీగా చేసుకొని తినండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్